హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ లాంగ్ వీడియో. ఆఫ్టర్ లాంగ్ టైం ప్రతిసారి ఎందుకంటున్నానంటే నేను ఎప్పుడు లాంగ్ గ్యాప్లో పోస్ట్ చేసినా కాబట్టి అంటే నాకు టైం కుదరట్లేదు. సో అందుకే లాంగ్ గ్యాప్. ఇది నా బర్త్డే స్పెషల్ వీడియో అనమాట. ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాం కిన్నెరసాని. లోకల్ వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అండ్ వ్యూ బాగుంటుంది చూడడానికి. వీడియో అయ్యాక ట్రిప్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఇందులో అయితే ట్రిప్ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది చాలా ఉంది అనమాట. అందుకని నా లాంగ్ వీడియోస్ చూసి నాది 90s కిడ్ ఒక వీడియో ఉంది నా ఛానల్లో. అది 1 lakh వ్యూస్, 3000 లైక్స్, ఒక 1000 కమెంట్స్ వచ్చాయి దానికి. అందులో అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ దాంట్లో వీడియోస్ లేవు అని అడుగుతున్నారు. పెట్టట్లేదు నేను బేసిక్గా వీడియోస్, కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ ఎడిట్ చేయడం కుదరట్లేదు. నాకు ఒక చిన్న పాప ఉంది, సో నాకు ఫుల్ బిజీ షెడ్యూల్లో నేను వీడియోస్ అసలు పోస్ట్ చేయట్లేదు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇంత బాగా చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. డైలీ రిప్లై ఇవ్వలేకపోతున్నా అన్ని కామెంట్స్. నేను 1000 కామెంట్స్ పైనే వచ్చాయి నాకు. ఆ వీడియో కింద చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు మీరు వీడియో పోస్ట్ చేయట్లేదు అంటున్నారు. సో ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇదైతే పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది, ఒక డ్యామ్ అనమాట. డ్యామ్ ముందంతా డియర్ పార్క్, మొత్తం చిన్నపిల్లలకు కావాల్సిన ఆట అవన్నీ ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళాక డ్యామ్ ఉంటుంది అనమాట. మొత్తం చూపిస్తా చూడండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళి ట్రిప్ ఉండడానికి అయితే బాగుంటుంది. ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఫుడ్ తీసుకొని వెళ్ళచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫుల్ కోతులు ఉంటాయి. అసలు ఆ కిన్నెరసాని మనుషులకా కోతులకా అన్న డౌట్ వెళ్ళిన అందరికీ వస్తుంది, నాకు చాలాసార్లు వచ్చింది. సో మీకు కూడా అదే డౌట్ వస్తుంది. ఫుడ్ తీసుకొని వెళ్తే కనుక కొంచెం కేర్ఫుల్గా, కొంచెం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి, ఎందుకంటే ఫుల్ కోతులు ఉంటాయి. అసలు నా నెక్స్ట్ ఈ వీడియో లాంగ్లో చూడండి, అసలు ఎన్ని కోతులు ఉంటాయంటే అన్ని కోతులు ఈజీగా ఒక 100sలో ఉంటాయి. 1, 2 కాదు, 100sలో ఉంటాయి. అన్ని కోతులు ఉంటాయి. ఇక్కడ నేను ఏ పిల్లల్ని ఆట వస్తువులు ఎక్కడం లేదు. మళ్ళీ చూసి నన్ను కమెంట్స్లో అవి పిల్లలకా నీకా అని అడగండి. ఆల్రెడీ ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్. రుద్రంపూర్ పార్క్ అని ఒక వీడియో ఉంటుంది, దాంట్లో ఉయ్యాలలు ఎక్కితే ఎంతమంది చిన్నపిల్లల్ని ఆపేసి నువ్వు ఎక్కుతున్నావు, చిన్నపిల్లలందరినీ అట్లా వదిలేసావని ఒక అతను నాకు కామెంట్ పెట్టాడు. నేను చాలా ఫీల్ అయ్యా. బట్ మా ఆయన లైట్ తీసుకో, ఇంకా సోషల్ మీడియా అవన్నీ కామన్ ఇంకా అని చెప్పారు. అందుకే ఇప్పుడు నేనైతే ఏం ఎక్కట్లేదు, జస్ట్ చూస్తున్నా అంతే. అది అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్లో ఒక వాటర్ పాయింట్ ఉంటుంది, జాగ్రత్తగా చూసి వెళ్ళండి. కాలేస్తే మాత్రం కిందనే ఉంటారు, మొత్తం జారుతుంది. నేను కూడా స్కేటింగ్ చేసిన, కాకపోతే అది స్కిప్ చేశా. ఫొటోస్ దిగడానికి లొకేషన్ మాత్రం బాగుంటుంది. మా వీడియోగ్రాఫర్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్ని స్పాట్లు ఆగితే అన్ని స్పాట్లు తీసిన మా హస్బెండ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియో నాకు చాలా సపోర్ట్ చేసి వీడియో ఎడిట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. చుట్టూ నాయిస్ ఏం లేకుండా చూసుకుంటారు. ప్రతిసారి నాకు ఇన్ని వ్యూస్ రావడానికి రీజన్ అయితే 90% మా హస్బెండే. చాలా హెల్ప్ చేస్తారు నాకు. క్రియేటివ్గా వీడియో తీస్తారనమాట. తన క్రియేటివిటీ మొత్తం నా వీడియోస్లో కనిపిస్తుంది మీకు. అంటే నేను తీసుకుంటా, కానీ నేను కనిపిస్తున్నానంటే నా వీడియో ఖచ్చితంగా మా హస్బెండ్ తీస్తున్నారనే అర్థం అనమాట. ఓకే, స్పాట్ ఎలా ఉంది, వ్యూ ఎలా ఉంది చెప్పండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ పాయింట్ అయితే చూడడానికి ఎస్పెషల్లీ కిన్నెరసానిలో హైలైట్ అని చెప్పాలి. చుట్టూ వాటర్ మధ్యలో వైట్ కలర్ ఈ బాత్లో హంసలు, నాకు ఇప్పటిదా క్లారిటీ లేదు, ఎవరికైనా తెలిస్తే వాటిని కమెంట్ చేయండి. అవి ఎంత బాగుంటాయంటే ఇంకా ఇప్పుడు లోపల రెస్ట్ తీసుకుంటున్నాయి. నార్మల్గా అయితే వాటర్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదంతా గ్రీనరీ. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు కూర్చొని పిల్లలతో ఆడుకోవడానికి, తినడానికి. సో అట్లా చాలా గార్డెనింగ్ ఉంటుంది. ఇంకా ముందుకెళ్తుంటే ఇంకా గ్రీనరీ గార్డెన్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఫొటోస్కి మాత్రం అసలు సూపర్ పాయింట్ అంటే సూపర్ పాయింట్. మధ్యలోకి వెళ్ళడానికి ప్లేస్ లేదు, చుట్టూ తిరగడానికి ఉంటుంది. ఇంకో కనిపిస్తున్నాయా అవేంటో నాకు చెప్పండి. ఇవి బాతులో హంసలు అనుకుంటా, ఐ థింక్ హంసలు అని నేను అనుకుంటున్నా. ఎవరికైనా కన్ఫామ్గా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నాకు క్లారిటీ వస్తుంది. నేను ఇక్కడ వెళ్ళిపోయా, మా ఆయన ఇంకా వీడియో తీసుకున్న దగ్గర ఉన్నారు. నేను వెళ్ళిపోయాను ఆల్రెడీ, నేను వెళ్ళిపోయి ముందు ఎక్కడో ఉన్నా. ఓ గాడ్, ఇక్కడ డీర్ పార్క్ స్కిప్ చేశాను. ఇక్కడ ఆటో ఎక్కడం ముందు డీర్ పార్క్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు కిన్నెరసానిలో హైలైట్ స్పాట్ అంటేనే డీర్ పార్క్. చాలా ఒక 100s ఆఫ్ డియర్స్ ఉంటాయి.
బట్ నేను ఫొటోస్ దిగే ఎంజాయ్మెంట్లో నేను స్కిప్ చేశాను. లాస్ట్లో అట్లీస్ట్ ఫొటోస్ అని యాడ్ చేస్తా, చూడండి లాస్ట్ వరకు. చాలా బాగుంటాయి. ఎన్ని డేస్ అంటే ఒక పెద్ద గార్డెన్లో ఒక 100-200 డేస్ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. మా వాళ్ళు జర్నీ చేసి అలసిపోయారు, నేనేమో వీడియో తీస్తున్నా. వీడియో తీసిన నేను అలసిపోలే, కానీ ఆటోలో వచ్చిన మా వాళ్ళందరూ అలసిపోయారు. మేము ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే బోట్ ఎక్కడానికి. కాకపోతే బోట్ ఎక్కడానికి మేము 50 మెంబర్స్ ఉండాలంట, మేమేమో 8 మెంబర్సే ఉన్నాం. సో రిమైనింగ్ మెంబర్స్ కోసం మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. బోట్ ఎక్కడానికి వెయిటింగ్. ఇక్కడ స్పీడ్ బోట్ ఎక్కొచ్చు కదా అనుకుంటారేమో, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క హార్టే ఉంది. స్పీడ్ బోట్ ఎక్కడానికి ఒక 4-5 హార్ట్స్ కావాలన్నమాట. నాకైతే అసలు లేదంట ధైర్యం. సో అందుకని మేము స్లో బోటే ఎక్కుతాం, దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎవరికైనా నా అలాగే స్పీడ్ బోట్ అంటే భయపడి చచ్చిపోయే వాళ్ళు ఎవరంటే నాకు కామెంట్ చేయండి. అంటే తెలుసుకోవాలి కదా నా అలాగా ఇంకా ఎంతమంది ఉన్నారో ఇలాగాని. వాళ్ళు వీళ్ళు వచ్చేదాకా ఎంతసేపు వెయిట్ చేస్తాం. చిన్న ఫోటోషూట్ చేసుకుందామని నేను అలా వాకింగ్ చేస్తున్నా. అంత గార్డెనింగ్ ఏరియాస్ అంతా బాగుంటుంది కదా. మా డైరెక్టర్ గారు, మా వీడియోగ్రాఫర్ ఉన్నారు కదా, నన్ను చెప్తున్నారనమాట, అటు నుంచిరా ఇటు నుంచిరా, ఆకుల మధ్యలోంచి తొంగి చూడు అని నాకు డైరెక్షన్స్ ఇస్తాను అనమాట, ఎలా నడవాలి ఏంటి అని. ఫైనల్లీ ద టైమ్ ఈజ్ హియర్. వచ్చేసినాం అనమాట. మాతో పాటు చూసారుగా ముందే వాళ్ళందరూ ఎక్కారు. ఎవరో వచ్చారు ఫ్యామిలీతో ట్రిప్, వాళ్ళందరూ ఎక్కారు. మాకు కూడా స్పేస్ ఉంది. సో ఇంతసేపు వెయిట్ చేసినందుకు న్యాయం చేయాలి కదా, అందుకే బోట్ ఎక్కుతున్నాం అనమాట. నా పాత వీడియోలో కొంతమంది ఎందుకు మాటకు ముందు అన్నమాట, మాట తర్వాత అన్నమాట అని అంటున్నారు మీరు అని పెట్టారు. ఏమో నాకు అది ఒక ఊత పదం అంటారు కదా, ఆ టైప్లో నాకు అది ఫ్లో వచ్చేస్తుంది అనమాట. నేను మామూలుగా మాట్లాడుతుంటే కూడా నాకు అన్నమాట వచ్చామన్నమాట, వెళ్తున్నాం అనమాట అనేది కామన్ నాకు. దాన్ని ఒక అతను స్పెసిఫిక్గా చెప్పే వరకు కూడా నేను నోటీస్ చేసుకోలేదు ఎప్పుడు. నేను అలా అంటానన్న విషయం కూడా నాకు తెలియదు. ఒక అతను కమెంట్ పెట్టి మీరు ఎందుకు మాటకు ముందు తర్వాత అంటున్నారంటే, అవునా అని నేను నా వీడియోస్ మళ్ళీ చూసుకున్నప్పుడు నిజంగా నేను చాలాసార్లు వాడాను ఆ పదం. నాకు తెలియకుండా నాకు పూత పదం ఉందని నాకు అప్పుడే తెలిసింది. బేసిక్గా అందరికి ఉంటుంది కదా, అందరికి అలాంటి అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వడం బ్యాలెన్స్. అందరం జాకెట్స్ వేసుకున్నాం, వెయిట్ చేస్తున్నాం అనమాట బోట్ స్టార్ట్ అవ్వడం కోసం. వీడియోగ్రాఫర్ ఇప్పుడు నేనే తీస్తున్నా. నేను కనిపించట్లేదు అంటే వీడియో నేను తీస్తున్నా అని అర్థం అనమాట. ఓకే, ఇంకా మా వీడియోగ్రాఫర్ అండి, థ్యాంక్స్ చెప్పండి అందరు మా వీడియోగ్రాఫర్కి. స్టార్ట్ అయింది వచ్చి. ఇది అలవాటే నాకు, ఇది చాలాసార్లు ఎక్కా నేను. కింద చాలాసార్లు వెళ్ళాం మేము, చాలాసార్లు ఎక్కా. అందరు కూర్చుంటే మనం మాత్రం మధ్యలో నిలబడి అందరినీ వీడియో తీసాం. అంత గట్స్ మనకి. ఏమనుకుంటున్నారా, బోట్లో మధ్యలో నిలబడి వీడియో తీయడం అంటే మామూలు విషయం అసలు. నేనే మధ్యలో నిలబడి వీడియో తీసా. లాస్ట్ వరకు నేనే తీసాను నిలబడి, నేను కూర్చోలే అసలు. అంత డేర్ మనకి. ఏమనుకుంటాను. బోటింగ్లో వ్యూ అయితే ఇది చాలా బాగుంటుంది. మొత్తం వీడియో అయితే నేను తీయలేదు, అక్కడక్కడ బిట్స్ మాత్రం యాడ్ చేస్తాను. ఇక్కడ చాలాసేపు ఉంటుంది, ఈజీలో ఒక 1/2 అవర్ ఉంటుంది. మొత్తం చూపిస్తారు మనకి. ఆ 1/2 అవర్ తీయలేను. సో కాబట్టి కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తున్నా అంతే. వ్యూ ఎంజాయ్ చేసేయండి. మొత్తం దిగుతాడు. బోటింగ్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి.
ఇంత చూపించాను కానీ అస్సలు సీసరైన కిన్నెరసాని డ్యామ్ చూపించలేదుగా మీకు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది డ్యామ్ దగ్గరికి, చూపిస్తా. పదండి ఫాస్ట్గా, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వీడియో ఇంకా క్లోజ్ చేసేస్తాను నేను కొంచెం సేపు చూపించి. ఇదిగో మా చిట్టోడు చూడండి, ఎక్కువ కనిపించాడు ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ చేతిలో ఉన్నాడు వీడు పొద్దుటి నుంచి, మనకు ఎక్కువ కనబడలేదు వీడియోలో, బట్ వాడే మా చిట్టోడు. ఫైనల్లీ వెళ్దాం డ్యామ్ దగ్గరికి. నేను డ్యామ్ అనుకున్నాను, బట్ మా ఆయన ఈ స్పాట్లో ఆపేశారు. ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయంట, మొత్తం ఫ్యామిలీని ఒక దగ్గర కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తాను, మమ్మల్ని ఇక్కడ స్టాప్ చేశారు. ఇది షార్ట్ వీడియో వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను కాదు తీసింది, సో అందుకని చూపించడానికి ఈ షార్ట్ వీడియో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. సో అడ్జస్ట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదనుకుంటే. లేదంటే 5-10 సెకండ్స్ స్కిప్ చేయొచ్చు. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. డ్యామ్ దగ్గరకు వచ్చేసాం. ఇదే మా కిన్నెరసాని డ్యామ్ అనమాట. ఇంతసేపు చూసింది స్టార్టింగ్ ఎంట్రన్స్లో పాయింట్స్ అవన్నీ. ఈ డ్యామ్ సరౌండింగ్లో ఉన్న పాయింట్స్ అన్నీ చూపించా. మెయిన్ ఈ డ్యామ్ అనమాట. ఇప్పుడే కొన్ని వాటర్ వదిలేరనమాట, గేట్స్ ఓపెన్ చేశారు. ఎందుకంటే మా దగ్గర ఫుల్ వర్షాలు పడుతున్నాయి అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్. ఇది మొత్తం ఎండిపోయింది ఏంటని అడగండి, ఇప్పుడే స్టార్ట్ అనమాట. అంత ఎక్కువ ఏం పడట్లేదు, ఇప్పుడే స్టార్ట్. ఇదే మా పెద్ద కిన్నెరసాని డ్యామ్. ఇటు సైడ్ వాటర్ ఉంటాయి, ఇటు సైడ్ చూపిస్తా. వాటర్ ఆల్రెడీ చూపించేసాను కదా, సో ఇట్స్ ఓకే. డీర్ పార్క్ పిక్స్ యాడ్ చేశాను చూడండి. అండ్ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.